నా పేరు శంకర్. ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం పని ఏమేసినావు? వరి పంట వేస్తా. పోయిందా? అమ్ముడు పోయిందా? అట్నే పోతుంది. ఎంత వచ్చింది? ఇది ఇప్పుడు వచ్చేది కొద్దిగా కొద్దిగా వచ్చింది. అదే కొంటున్నా మంచిగానే కొంటూరు మస్తు సతాయించారంట కదా. శాసనసభ చేసినప్పుడు చేసారు. అవుతుందా? రుణమాఫీ అవుతుందా? రుణమాఫీ అయింది. బోనస్ ఇచ్చిరా? బోనస్ రాలేదు. బోనస్ రాలేదు. ఎట్లుంది? కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా కేసీఆర్ అప్పుడే మంచిగా ఉన్నది. అన్ని ప్రభుత్వాలు పెట్టింది కానీ ఏం లేదు. చేస్తామని చెప్పింది కదా, రైతులని ఏం రాజుని చేస్తా అని. రైతుని రాజు చేస్తాడు. ఇప్పుడు నేను అనుకోకుండా బేస్మెంట్ కట్టుకున్నా, బేస్మెంట్ కి వెళ్ళి అంటాడు. ఏం చేయమంటావు? అనుకోకుండా బేస్మెంట్ ఇప్పుడు ఇస్తా అన్నాడు. రెవెన్యూ మంత్రి మొన్న అన్నాడు కదా, బేస్మెంట్ వేసిన వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పేసి. ఏమి ఇస్తారు వీళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు చెప్తలేదు. అది ఏం చేద్దాం? ఏం లేదు. అంతే దాన్ని చేసే ప్రభుత్వం ఏం లేదు. మొన్న ఇటు అప్పుడు ఉసుకకి ఇబ్బంది కాకుండా ఉసుక వచ్చింది, ఇప్పుడు ఉసుక కూడా ఇబ్బంది ఉంది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేస్త్రి ఆయన తెలియదా ఉసుక వచ్చింది రాంది పోయింది అని మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఉసుక గురించి మస్తు ఆ బేస్మెంట్ కట్టుకున్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఆ ఉసుక రాక ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నమ్మా. బేస్మెంట్ కట్టిన దానికి ఏమన్నా నెల కింద చెప్పిండు కానీ ఇప్పుడు ఇస్తే కట్టుకుంటా కట్టుకుంటా. ఇంకేం పథకాలు ఏం నచ్చింది లేవు మాకు. సన్నబియ్యం కోకోనట్ బియ్యం ఇస్తుండు మంచిగా అవే తింటున్నారు. జీరో కరెంట్ బిల్లుకు నేను పక్కన ఉండేదానికి ఇయ్యను కాబట్టి కొద్దిగా అట్నే ఉంది. జీరో ఇంకా అత్తలేదు. వెళ్తే దబ్బన కట్టుకుంటే అత్తది కావచ్చు. కడతా. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వమే మారిందమ్మా. వాస్తవం చెప్పినట్టు ప్రభుత్వమే మారింది కదా. అప్పుడు 10 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వమే మారింది. మరి తేడా ఉందా? తేడా ఉంది, మంచిగా తేడా ఉంది. ఉసుకే రాని తెలియదు, దేని రాని తెలియదు. ఈ పథకాలు కూడా బరాబర్ లేవు. అన్న పథకాలు కూడా బరాబర్ లేవు. అక్కడ వాళ్ళ పాట పడతారు, మనం ఇక్కడ మీ పాట పడతాం. అంతే, ఏదైనా అంతే ఉంటుంది. ఎన్నికల్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇక వచ్చే ప్రభుత్వం అలాగే ఇదే వస్తుందా అనుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. కేటీఆర్ నే ఓడగొడదామని చూస్తారంట. కేటీఆర్ ని మంచిగా చేస్తున్నారు కాబట్టి పైసలు బాగా పంచుతున్నట్ట. పైసలు పంచుడు కాదు, పైసలు పంచకుండా ఆయన చేస్తుంది కాబట్టి. కేటీఆర్ చేసిన పద్ధతి చేసిండు. ఆయన అనుకోకుండా రైతు బంధు ఆయన ఇస్తాను చెప్పిండు, ఏదైనా ఇయ్యనని చెప్పిండు. అది మనకు పెట్టుబడి లేదు. రైతు బంధు ఇచ్చిండు మంచిగా. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అందరికి వారిసిండు. ఎకరాలు ఉన్న కూడా వారిసిండు. చిన్నలకు పెద్దలకు అందరికి వేసిండు. ఇప్పుడు ఈయన ఏమెత్తుండు చెప్పు? రైతు బంధు లేదు, ఏది లేదు. ఆ రైతు బంధు 1 ఎకరానికి 1 నెల, 1 ఎకరానికి 1 నెల వేసిండు. 2 ఎకరాల వరకు వేసిండు. ఇంతవరకు అయితే ఎవరికి వేయలేదు. మరి ఏం బతుకమ్మ చెప్పేది? కేసీఆర్ ని ఓడించే దమ్మ వరకు లేదు. లేదు, కేటీఆర్ వీళ్ళతో అత్తడు, కేసీఆర్ అత్తాడు. అంతే, ఇద్దరు తల్లి కూడా సరే. అంతేనా? అయిపోయింది. కేటీఆర్ పని అయిపోయింది అని చాలా మంది అంటారు. అయిపోదు. ఎప్పటికన్నా ఇక్కడ వరకు వస్తాడు. ఈయన చేసే ఫలితాలు మంచిగా లేవు కాబట్టి ఇక్కడ వరకు వస్తాడు ఖచ్చితంగా. కూలీ వర్క్ దొరకదు మేడం. ఎంత నడుస్తుంది అంటే 100 సెట్స్ అంతే. అట్లనే ఏదో ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా ఎంత మాటగా ఏం తెలియదు. అంటే 2 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఉంది. ఇంకేం మారలే, ఏం మారలే. వస్తాయి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయా? మాకేం రాలేదు. అప్లై చేసినా కానీ ఇంకా రాలేదు. మరి వస్తాయని ఏమైనా చెప్పారా? ఇంకా చెప్పలే, వస్తాయా అంటారు. పొలం చెప్తుందా? లేదు, మాకు పొలం లేదు. దీని మీద బతుకుతాయి లేబర్ పని. రేషన్ కార్డు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డు రాలే. సన్న బియ్యం వస్తున్నాయి. అవే అందరికి వచ్చే బియ్యం వస్తుంది. మంచిగా ఉన్నాయి. ఇంకా అట్లా ఉంటాయి ఇక మామూలు. మరి ఎట్లా ఏమంటావు? కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది అంటే ఏమంటావు? అప్పుడే బాగుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తా, ఇంతవరకు ఏం లేదు. న్యాయం అంతేనా? మళ్ళీ అయినా రావాలనుకుంటున్నా? ఖచ్చితంగా 100%.
ఎందుకు ఏం చేసిండు ఆయన? అన్ని దిక్కుల ఎక్కువ శాతం బాగా మేలు జరిగింది అప్పుడు కేసీఆర్ హయాంలో. మా హయాంలో. నీకు తెలిసినంత వరకు ఏమేం చేసిండు? ఎన్నో పనుల సాధ్యం బాగుంది. అప్పటిది ఇప్పుడు చెప్పాలంటే మొత్తం దేశం పరిపాలన మొత్తం వేరే టైప్ అయింది. అవునా? అంతకంటే ఎక్కువ శాతం ఏం చెప్పలేము. ఇటు రావే, నీ పేరు ఏం పేరు?